హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. కొర్రన్నం తింటున్నారా? అయితే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. కొర్రలు ఒక రకమైన చిరుధాన్యం. పోయేసి కుటుంబానికి చెందిన కొర్రల శాస్త్రీయనామం సెటెరియా ఇటాలికా. కొర్రలలో పీచు పదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరంతో పాటు విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కొర్రలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి కొర్రలు అద్భుతమైన వరం అని చెప్పవచ్చు. చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం. శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె సమస్యలు లేకుండా చేస్తుంది. ఆకలి లేని వారిలో ఆకలి పుట్టిస్తుంది. కొర్రలలో మాంసకృతులు, ఇనుము సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య నుంచి మంచి పరిష్కారం లభిస్తుంది. కాబట్టి రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు కొర్రలను తీసుకుంటూ ఉంటే చాలా త్వరగా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. కొర్రలలో పీచు పదార్థం ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యి గ్యాస్, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ జ్వరం వచ్చినప్పుడు కొర్రగంజి తాగి దుప్పటి కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే జ్వరం త్వరగా తగ్గిపోతుందని వారి నమ్మకం. గర్భిణీ స్త్రీలకు కొర్రలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఆ సమయంలో వారికి ఎక్కువ శక్తిని అందిస్తుంది. కీళ్ళనొప్పులు ఉన్నవారు కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకుంటే కీళ్ళనొప్పుల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. పెద్ద పేగును ఎప్పుడూ హైడ్రేట్గా ఉంచడంతో పాటు మలబద్ధకాన్ని తొలగించడంలో కొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి. గోధుమలు, వరెన్నం కన్నా చాలా తక్కువ మొత్తంలో తీపి కొర్రల్లో ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు కొర్రలను ఎటువంటి ఆలోచన లేకుండా నిరభ్యంతరంగా తినవచ్చు. ఇవి వారి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కాబట్టి ప్రతిరోజు మధుమేహం ఉన్నవారు వరి అన్నంకు బదులుగా కొర్రలను అన్నంగా వండుకుని తినవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు నిరభ్యంతరంగా కొర్రలను తినవచ్చు. దీనివల్ల ఎటువంటి కొవ్వు శరీరంలో చేరదు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెటబాలిజం ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొన్ని రోజుల పాటు కొర్రలను తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. మానసిక వ్యాధులు, టెన్షన్, ఒత్తిడి తదితర సమస్యలతో సతమతమయ్యే వారికి సెరటోనిన్ అధికంగా అవసరమవుతుంది. అలాంటి సెరటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కొర్రలు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం మైగ్రేన్, తలనొప్పులను తగ్గిస్తుంది. నియాసిన్ అంటే విటమిన్ B3 చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది. కొన్ని రకాల చర్మ రోగాలను తగ్గిస్తుంది. నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్, ఆస్తమా వంటి వాటిని నివారించడంలో కొర్రబియ్యం చాలా బాగా సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కొర్రలను ఎలా వండుకోవాలి, ఏ విధంగా తీసుకోవచ్చు అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. వాటి గురించి కూడా ఒకసారి వివరంగా తెలుసుకుందాం. కొర్రలను డైరెక్ట్గా తినలేని వారు సలాడ్ రూపంలోనూ కూరగాయలతో ఉడికించి తీసుకోవచ్చు. కొర్ర అన్నం వడ్డాలి అంటే మనం తీసుకున్న కొర్రల క్వాంటిటీకి సుమారు 3 రెట్ల నీరు పోసి ఉడికించాలి. కొర్రలను అన్నం రూపంలోనే కాకుండా పిండి, రవ్వగా చేసుకుని వాటితో ఉప్మా, దోశ, ఇడ్లీ, సంకటి, కిచిడి, పాయసం, రొట్టె ఇలా ఏది కావాలన్నా తయారు చేసుకుని తినవచ్చు. కొర్రలను ఏ రూపంలో తీసుకున్నా కొర్రలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ మన శరీరానికి అందుతాయి. అంతేకాకుండా కొర్రన్నం తినడానికి ఇబ్బందిగా ఉంటే మామూలుగా మన అన్నం వండుకునేటప్పుడు బియ్యంలో గుప్పెడు కొర్రలను వేసి అన్నం వండుకొని తినవచ్చు. ఈ విధంగా తిన్నా మనకు కొర్రల్లో ఉన్న ప్రయోజనం మన శరీరానికి అందుతుందని నిపుణులు చెబుతున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, కొర్రన్నం తినటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకుని ఈ ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. కొర్రన్నం తినలేని వారు మామూలు అన్నంలో కలుపుకొని వండుకొని తినండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.